ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో, ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని లైక్, సబ్స్క్రైబ్ కూడా అడగట్లా. మీకోసం నేను మా టీము కష్టపడి అన్నీ కనుక్కొని వీడియోలు చేస్తున్నందుకు గాను మీరు మాకు ఇవ్వాల్సింది ఒకే ఒకటి, గుడ్ ఇన్ఫర్మేషన్. ఒక్క కామెంట్ని ఇవ్వండి, ధైర్యంగా ఇవ్వండి. మాకు ఒక 500 కామెంట్లు వస్తే మేము పండగ చేసుకుంటాం, మురిసిపోతాం. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ని చదువుకుని మేము చాలా సంతోషపడతాం. కాబట్టి మాకు ఇవ్వాల్సింది మీరు ఇది ఒక్కటే. సబ్స్క్రైబ్ అడగట్లా, లైక్ అడగట్లా, ఛానల్ నుంచి డబ్బులు అడగట్లా, ఏం అడగట్లా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. కాబట్టి దయచేసి కామెంట్ చేయండి. అట్లాగే వీడియో లాస్ట్ దాకా చూడండి అబ్బా. ఎందుకంటే ఒక పాయింట్లో మీకు ఇది మన వల్ల కాదులే బిజినెస్ అనిపించవచ్చు, కానీ ఎక్కడో ఒక పాయింట్లో మీరు కనెక్ట్ అయ్యి ఏదో బాగానే ఉందరా అని చెప్పి మీ వాళ్ళతో డిస్కస్ చేసి నెమ్మదిగా ఈ బిజినెస్ కాకపోతే ఇంకో బిజినెస్, ఇంకో బిజినెస్ కాకపోతే ఇంకో బిజినెస్, అట్లా ఎక్కడొక్కడ వర్కౌట్ అవుతుంది. కాబట్టి యూట్యూబ్లో మీరు చూసే ఫన్ వీడియోలు, కామెడీ వీడియోలు, సినిమా వీడియోలు కావు ఇవి, జీవితాన్ని మార్చగల వీడియోలు. కాబట్టి ఓపిక్గా ఆఖరి ముక్క వరకు చక్కగా ఓపిక్గా చూడండి. ఆరోగ్యకరమైనటువంటి రాగి సంగటి కావచ్చు, జొన్న రొట్టెల యొక్క వ్యాపారంలో దాదాపు 50% వరకు నికర లాభాలు పొందే అవకాశం ఉండడమే కాకుండా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రభుత్వ సబ్సిడీలని, రుణ సహాయాన్ని సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో పాతకాలపు సాంప్రదాయ ఆహార పదార్థాలకి నగరాలు, పట్టణాల్లో విపరీతమైనటువంటి డిమాండ్ బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రస్తుతానికి. రోజువారీ యాంత్రిక జీవనంలో బీపీ, షుగరు, ఒబెసిటీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వారు తమ ఆహార అలవాట్లను మార్చుకుంటూ మిల్లెట్స్, రాగి జావు వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో రాగి సంకటి, అట్లాగే రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, రకరకాల నాన్ వెజ్, వెజ్ కూరలు, సాంబార్తో కూడినటువంటి ఫుడ్ పాయింట్ ఏర్పాటు చేయడం అనేది ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా మారింది. ఉదయాన్నే నడకకు వచ్చేటువంటి ప్రజలు, జిమ్కి వెళ్ళేవారు, ఆఫీస్ ఉద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరినీ లక్ష్యంగా చేసుకుని ఈ సెటప్ను మనం ఈజీగా మొదలు పెట్టచ్చు. జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి వాకింగ్ పార్కులు, జిమ్ సెంటర్లు, ఐటీ పార్కులు, ప్రధాన రహదారుల పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాల్ని ఈ పాయింట్ కోసం మనం ఎంచుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. ఈ బిజినెస్ని ఒక చిన్న స్టాలు లేదా డిజైనర్ ఫుడ్ కార్ట్ రూపంలో ప్రారంభించడానికి దాదాపు 50,000 రూపాయల వరకు ఒక ప్రాథమిక పెట్టుబడి అయితే మనకు అవసరం అవుతుంది. అందులో 30 నుంచి 35,000 రూపాయల వరకు ఈ రూపాయలు కౌంటర్ సెటప్ చేసుకోవడానికి, గ్యాస్ స్టవ్ కావచ్చు, పెద్ద పరిమాణంలో ఉండే వంట పాత్రలు కావచ్చు, డిస్పోజబుల్ ప్లేట్స్ కావచ్చు, చైర్స్, ఇతరత్ర చిన్న చిన్న ఐటమ్స్ కోసం మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఈచ్ అండ్ ఎవ్రీడే నాన్ వెజ్, చికెను, మటను, బోటీ తలకాయ కూరలు, వెజ్, బియ్యము, రాగిపిండి, జొన్నపిండి ఇలాంటి రోజువారీ సరుకుల కొనుగోలు కోసం దాదాపు 10,000 రూపాయల వరకు మీరు వర్కింగ్ క్యాపిటల్గా ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు 10,000 విక్రయాలు జరిగితే 10,000 రూపాయల ఖర్చు, సహాయకుల జీతాలు, ఖర్చులు ఇవన్నీ పోను దాదాపు రోజుకి 5,000 రూపాయల వరకు ఓవరాల్గా మీకు మిగిలే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రోజువారీ ఆదాయంతో పోల్చుకుంటే పెట్టిన మొత్తం పెట్టుబడి కొన్ని వారాల్లోనే మనకు వెనక్కి వచ్చేస్తుంది. వారాల్లో, నెలలు కూడా కాదు. సో వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఎంఎస్ఎంఈ పథకాలు, ముద్రా లోన్లు, అలాగే స్ట్రీట్ వ్యాపారాలు కూడా కొన్ని వడ్డీలు వస్తాయి, బ్యాంకు రుణాలు, ఇవి కానీ ఇవన్నీ లభిస్తాయి మనకి. అలాగే ట్రెడిషనల్ ఆహార వ్యాపారం లాగా చేయాలంటే, దీన్ని విజయవంతంగా నిర్వహించాలంటే రాగి సంకటి, జొన్న రొట్టెల యొక్క తయారీలో మంచి అనుభవం ఉన్నటువంటి మాస్టర్లు, అనుభవజ్ఞులైనటువంటి వంట మనుషులు వీళ్ళందరినీ మనం సంప్రదించాల్సి ఉంటుంది. మీరు నేరుగా మీ పరిసర ప్రాంతాల్లో నాణ్యమైనటువంటి రాగి సంకటి, నాటుకోడి పులుసు విక్రయించేటువంటి ప్రముఖ స్టాల్స్ని విక్రయించి అక్కడ నిర్వహణ పద్ధతులను మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరింత ఇన్ఫర్మేషను, వ్యాపార సలహాలు వీటి కోసం మీరు దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ బిజినెస్ కన్సల్టెంట్లు కానీ, లేదా ఇండియా మార్ట్లో మీకు డీలర్స్ దొరుకుతారు, మెషిన్స్ కూడా వచ్చేసాయి వీటికి సంబంధించి, వాళ్ళతో కానీ మాట్లాడి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ తెలుసుకుని ఆ తర్వాత మీరు బిజినెస్ చాలా ధైర్యంగా స్టార్ట్ చేసి సక్సెస్ కొట్టచ్చు. అందుకే అడుగుతున్నా, ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీరు గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి మాకు.